హాయ్ అండి. ఇలా దళసరిపాటి గిన్నె తీసుకొని అరగ్లాసు నీళ్లు పోసుకొని ఈ తెల్ల బట్ట తీసుకుని పంచి బట్ట తడిపేసుకోవాలండి. గట్టిగా పిండుకోవాలి. ఇలా పెట్టేసేసి దీనికి ఇలా కట్టుకోవాలి. మనము టైట్గా కట్టుకోవాలి. మటుకు ఏమాత్రం లూజ్ ఉండకూడదు, పిండి కిందకు వచ్చేస్తుంది. ఇలా టైట్గా కట్టేసేసుకొని ముడి సరి చేసుకుని ఇప్పుడు మనం ఒక గ్లాసు మినపప్పుకి 1.5 బియ్యం రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలండి. తినే సోడా ఉప్పు వేసుకోవాలి. 3-4 గంటలు నానబెట్టుకొని అప్పుడు ఇలా వేసుకోవాలండి. దీన్ని వాయుకుడు అంటారు, వాసిన పూలని కూడా అంటారు. ఇది గోదావరి జిల్లా స్పెషల్ అండి. ఇలా పోలేరమ్మకి నైవేద్యం పెడతాం మనం. పనస పుట్టలు, వాసిన పూలు. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు, పొంగిపోతుంది. అంటే తినే సోడా వేసాం కదా, అందుకు. దీన్ని వాసిన పూలు అంటారు. ఇదిగోండి వాసిన పూలు అంటే ఇలా వస్తుంది. పనస పుట్టల్లో వేసిన పదార్థమే దీంట్లో కూడా వేయాలండి. ఇదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.